హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా క్యాబేజీ పప్పు తిన్నారా? క్యాబేజీ ఫ్రై చాలా మంది ఇష్టంగా తినరు, అస్సలు నచ్చదు కొంతమందికి అయితే. అదే విధంగా క్యాబేజీని అలా కాకుండా ఫ్రైతో కాకుండా ఇలా పప్పులో వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు తినని వాళ్ళకి కూడా చాలా బాగా తింటారు. ఇదైతే పప్పు, క్యాబేజీ పప్పు. మామూలుగా మనం పప్పు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం స్టార్టింగ్లో ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదా, అప్పుడే మీరు క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని అప్పుడే వేసేయండి. అన్నితో పాటు ఉడికిపోతాయి. ఇంకా నార్మల్ ప్రాసెస్ కానీ ఇంకా తిరుమాత పెట్టుకోవడమే, పప్పు వేంపుకొని అంతే. క్యాబేజీ పప్పు రెడీ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉమెన్స్కి అయితే క్యాబేజీ చాలా మంచిదండి, ఖచ్చితంగా తినాలి స్త్రీలు. క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది. ఇంకేంటి ఫుడీస్ విశేషాలు? సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి, న్యూ ఇయర్లోకి వచ్చేసాం, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. మీ ప్రాసెస్ ఏంటి? ఇంట్లో ఎలా ఉంది? మీ ఫ్యామిలీతో ఎలా ఉంది? బయట మీ వర్క్ ఎలా ఉంటుంది? లేడీస్కి అయితే నార్మల్ సేమ్ వర్క్ ప్రాసెస్ లేండి. ఇంట్లో పనులు, పిల్లలు, హస్బెండ్, ఇంట్లో పనులు, పిల్లలు, హస్బెండ్, మహా అయితే రిలేటివ్స్, అంతే. వీక్లీ వన్స్ బయటికి, అది కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, హస్బెండ్ పర్మిషన్తో, అంతే కదా. ఇయర్ చేంజ్ అయినా, డేస్ చేంజ్ అయినా, మంత్స్ చేంజ్ అయినా మనలో చేంజ్ ఉండాలన్నమాట. మనం బ్రతుకులు మారితేనే మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, హ్యాపీ బర్త్డేస్, అన్ని ఫెస్టివల్స్ కూడా అవే. మన బ్రతుకులు ఎప్పుడు చేంజ్ అయ్యి మనం హ్యాపీగా ఉంటామో అదే మనకు ఒక పెద్ద పండగ. రోజులు మారినంత మాత్రాన అది ఫెస్టివల్ అయిపోదు. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. నేను చాలా వరకు విన్నది ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ హ్యాపీగా ఉంటాము, ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది హ్యాపీగా లేమని చెప్తున్నారు. ఎందుకు ఉండరు అంటే, దానికి దీనికి బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అవుతుంది? ఎవరి వల్ల సఫర్ అవుతున్నారు? లేడీస్ హస్బెండ్ వాళ్ళు సఫర్ అవుతున్నారా? అత్తామామల వల్ల సఫర్ అవుతున్నారా? లేకపోతే తోడి కోడలు, ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ వల్ల సఫర్ అయ్యి అలా చెప్తున్నారా? ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఆ డిఫరెన్స్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఇంక ప్రాబ్లమ్స్ అన్ని మనం పడాల్సిందే, జనాలు చేంజ్ అవ్వరు. ఒక ఫ్యూ డేస్ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.